రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పదిహేనో తారీఖు నాడు ప్రకటించిండు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకు 5,000 చొప్పున 6,000 చొప్పున రావడం జరుగుతుంది. మార్చిలో 3,000 రూపాయలు, ఇంకో 6 నెలల తర్వాత ఇంకొక 1,000 రూపాయలు, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో 1,000 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలు పెన్షన్దారులకు పెన్షన్లు వస్తాయని చెప్పి, ఆసరా పెన్షన్లు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికి ఒకటే కాదు, ఇంకా ఒక విషయం, వైట్ కార్డు తెల్ల కార్డు ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా 5 లక్షల బీమా ఎల్ఐసి ద్వారా కుటుంబానికి 5 లక్షల బీమా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. 5 లక్షల బీమా ఎట్లయితే రైతు బంధుకు రైతు బీమా చేస్తా ఉన్నాడో, ఎవరన్నా అకాల మరణంతో చనిపోతే 5 లక్షలు ఎట్లయితే రైతులకు ఇస్తా ఉన్నాడో, మన కుటుంబాలలో ఎవరైనా పోవద్దు, కోరుకోవద్దు పోవాలని. ఎవరైనా పోయిందనుకోండి, అకాల మరణం గాని, యాక్సిడెంట్ గాని, సాధారణ మరణం గాని ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా ఎల్ఐసి ద్వారా కేసీఆర్ సీఎం గారు గట్టి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా